అది 1948 జనవరి 30 అంటే సరిగ్గా 76 సంవత్సరాల క్రితం. అది న్యూఢిల్లీలోని మహాత్మా గాంధీ గారు ఉండే బిర్లా హౌస్. సాయంత్రం సరిగ్గా 5:15 మహాత్మా గాంధీ గారు తన కర్రలుగా పిలుచుకునే తన ఇద్దరి మనవరాల భుజాల మీద చేతులు వేసి అక్కడ ప్రార్థనా మందిరం వైపు వెళ్తున్నారు మహాత్మా గాంధీ గారు. ప్రతిరోజు సాయంత్రం అక్కడ ప్రార్థన నిర్వహించడం మహాత్మా గాంధీ గారికి అలవాటు. అయితే నాథురామ్ గాడ్సే అనే ఒక 38 సంవత్సరాలున్న పొట్టిగా కాకి రంగు బట్టలు వేసుకొని తన వెంట ఒక రివాల్వర్ని తీసుకొని అక్కడ అంత సెక్యూరిటీ వలయాన్ని దాటుకొని మహాత్మా గాంధీ గారి వద్దకు చేరుకున్నాడు. అలా నాథురామ్ గాడ్సే అనే ఆ వ్యక్తి అతను మహాత్మా గాంధీ గారి వద్దకు చేరుకోగలనే ముందుగా గాంధీ గారికి నమస్కరించి తన జేబులో ఉన్న M134 రివాల్వర్తో మహాత్మా గాంధీ గారి ప్రక్కన ఉన్న ఆ మను అనే ఆ 18 సంవత్సరాల అమ్మాయిని పక్కకి తోసేసి ఆ గన్నుతో 3 బుల్లెట్స్ ని వెంటనే మహాత్మా గాంధీ గారి యొక్క శరీరంలోకి దింపేశాడు. దీంతో వెంటనే గాంధీ గారిని బిర్లా హౌస్ కి తీసుకువెళ్లారు. అప్పటికే గాంధీ గారు తన ప్రాణాలను విడిచారు. అయితే అసలు మహాత్మా గాంధీ గారిని కాల్చి చంపిన ఆ నాథురామ్ గాడ్సే ఎవరు? మహాత్మా గాంధీ గారిని చంపితే దేశ ప్రజలంతా కలిసి తనని చంపేస్తారని తెలిసినా కూడా భారతదేశానికి జాతిపితగా భావిస్తున్న మహాత్మా గాంధీని ఎందుకు చంపాలనుకున్నాడు? దానికి ఆయన చెప్పిన సమాధానం ఏమిటి అనే విషయాల్ని వీడియోలో ఫుల్ డీటెయిల్డ్ గా పాయింట్ టు పాయింట్ క్లియర్ గా తెలుసుకుంటూ వద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక విజ్ఞప్తి. ఈ వీడియోలో ఎవరిని కించపరచడం గాని పొగడడం గాని మా ఉద్దేశం కాదు. నాథురామ్ గాడ్సే గాంధీజీ గారిని చంపిన తర్వాత గాడ్సే చెప్పిన విషయాలు వై ఐ కిల్డ్ గాంధీ అనే బుక్ని అలానే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ నుండి మేము తీసుకొని ఇక్కడ మీకు చెబుతున్నాము. ఆ బుక్లో వాటిల్లో ఏమి వ్రాసి ఉన్నాయో అవే మీకు చెబుతున్నాం గాని మా సొంతగా ఇక్కడ మేము ఏమీ చెప్పడం లేదు. అలానే మేము తీసుకున్న సోర్సెస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అలానే ఈ వీడియో పూర్తిగా చూడకుండా పూర్తిగా చూసినాక కూడా ఎలా పడితే అలా కామెంట్స్ పెట్టవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మహాత్మా గాంధీని చంపడం కరెక్టా కాదా అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే అసలు నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీని ఎలా చంపాడో మనం ముందుగా బ్రీఫ్గా తెలుసుకుందాం. ఆ తర్వాత గాడ్సే మహాత్మా గాంధీని చంపడానికి అసలు కారణాలు ఏమిటి అనే విషయాల్ని క్లియర్గా తెలుసుకుందాం. ఫైనల్గా గాంధీని చంపడం కరెక్టా కాదా అనే దాని మీద కన్క్లూజన్ ఇద్దాం. ఫ్రెండ్స్, మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే ఎందుకు చంపాడో మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఈ నాథురామ్ గాడ్సే ఎవరు అతని గురించి మనం ముందుగా బ్రీఫ్గా తెలుసుకోవాలి. ఈయన పూర్తి పేరు రామచంద్ర వినాయక గాడ్సే, ముద్దుగా నాథురామ్ అని పిలుచుకుంటారు. ఇతను 1910లో బాంబేలో మహారాష్ట్రియన్ చిట్పవన్ అనే ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని ఫాదర్ వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను ఒక పోస్టల్ ఎంప్లాయ్. ఇంకా ఇతని మదరు లక్ష్మి. ఈమె ఒక హౌస్ వైఫ్. అయితే వీళ్ళ కుటుంబానికి ఒక శాపం వెంటాడుతూ వచ్చింది. అదేమిటంటే వీళ్ళకి పుడుతున్న అబ్బాయిలందరూ వరుసగా చనిపోతూ వస్తున్నారు. ఇంకా తర్వాత 4వ వ్యక్తిగా పుట్టిన ఈ నాథురామ్ గాడ్సే కూడా చనిపోతాడు అనే భయంతో ఇతన్ని ఒక అబ్బాయిలాగా కాకుండా ఒక అమ్మాయిలాగా పెంచడం వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే తర్వాత వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టడంతో అతన్ని మళ్ళీ తిరిగి అబ్బాయిలాగా పెంచడం స్టార్ట్ చేశారు. అయితే 1932వ సంవత్సరంలో అతనికి 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాథురామ్ గాడ్సే RSS అలానే హిందూ మహాసభల్లో చేరాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి పూణేకి వెళ్ళి అక్కడ హిందూ మహాసభ కమిటీకి సెక్రటరీ అయ్యాడు. నాథురామ్ గాడ్సేకి హిందూ మతం మీద ఎంతో అమితమైన ప్రేమ ఉండేది. హిందూ మతం అన్నా హిందూ మత సంప్రదాయాలన్నా అతను ప్రాణాలిచ్చే అంత గౌరవం ఉండేది. అలానే ఇతనికి మహాత్మా గాంధీ గారన్నా ఆయన ఐడియాలజీలన్నా నాథురామ్ మొదట్లో ఎంతో ఇష్టపడేవాడు. హిందూ మత సాహిత్యం, చరిత్ర, రాజకీయాలను చదవడానికి ఆయన చాలా ఇష్టపడేవాడు. వాస్తవానికి అతను మహాత్మా గాంధీ గారి యొక్క రచనలను కూడా చాలా బాగా ఇష్టపడేవాడు. కానీ మహాత్మా గాంధీ గారు చేసే పనులు పోను పోను నాథురామ్కి నచ్చడం లేదు. అది ఎంతలా అంటే గాంధీజీ ఇంకా మన దేశంలో ఉంటే హిందువులకి ఎటువంటి విలువ ఉండదు అనుకునేంతలా. దీంతో నాథురామ్ గాడ్సే గాంధీజీని చంపాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే అది 1948 జనవరి 30 ఉదయం 6 గంటలకి నాథురామ్ గాడ్సే గాంధీజీని చంపడానికి ముంబై నుండి ఢిల్లీకి బయలుదేరాడు. మధ్యాహ్నం 12 గంటలకి ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. మరోవైపు గాంధీజీ ఆ రోజు ఎప్పటిలాగానే తెల్లవారుజామున 2:30 గంటలకి బిర్లా హౌస్లో నిద్ర లేచారు. 4:30 గంటలకి తన ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించి తేనె మరియు నిమ్మరసం కలిపిన వేడి నీరు త్రాగి 5 గంటలకు మళ్ళీ తిరిగి పనుకున్నారు. అలా 3-4 గంటలు నిద్రపోయిన తర్వాత గాంధీజీ మళ్ళీ తిరిగి 8 గంటలకు నిద్ర లేచారు. సాధారణంగా గాంధీజీ నిద్ర లేచిన తర్వాత ఆయన మసాజ్ చేయించుకోవడం, అల్పాహారం కోసం బెంగాలీ నేర్చుకోవడం, ఉడకబెట్టిన కూరగాయలు తినడం, మేకపాలు తాగడం వంటివి ఆ సమయంలో గాంధీ గారు చేసేవారు. ఇంకా తర్వాత అక్కడ కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని విషయాల్ని చర్చించేవారు.
ఇంకా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి గాంధీ గారి నివాసంలో అక్కడ ఒక ప్రార్థనా మందిరం ఉండేది. అక్కడ ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి గాంధీ గారు ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించడం, అంటే అక్కడ కొన్ని భజనలు చేయడం, వేల మందికి జ్ఞానాన్ని ఇవ్వడం వంటివి చేసేవారు. ఇంకా ఆ రోజు హత్య జరిగే రోజు జనవరి 30, 1948న ఆయన చివరి సమావేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో సమావేశాన్ని నిర్వహించారు. గాంధీజీ చనిపోయే ముందు చివరి ప్రసంగం సర్దార్ వల్లభాయ్ పటేల్తోనే జరిగిందని చెప్పుకోవాలి. ఇంకా మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశం జరిగిన తర్వాత గాంధీ గారు భోజనం చేసి మళ్ళీ సాయంత్రం 5 గంటలకి ప్రార్థనా సమావేశానికి హాజరు కావాలి. గాంధీ గారి బిర్లా నివాస ప్రాంగణంలో అక్కడ ఒక ప్రార్థనా మందిరం ఉండేది. ప్రతిరోజు గాంధీ గారు అక్కడ ప్రార్థనలు నిర్వహించేవారు, అంటే భజనలు చేయడం, అలానే అక్కడికి వచ్చిన వేలాది మందికి జ్ఞానాన్ని పంచేవారు. అయితే ఇక్కడ గాంధీజీని చంపడానికి నాథురామ్ గాడ్సేతో పాటు ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళే నారాయణ ఆప్టే, రెండో అతను విష్ణు కర్కరే. అయితే వీళ్ళలో నాథురామ్ గాడ్సే హత్యకు ప్రధాన సూత్రధారుడు. మిగతా ఈ ఇద్దరు నాథురామ్ గాడ్సేకి గాంధీజీని చంపడంలో హెల్పర్లుగా ఉంటారు. ఇలా ఈ ముగ్గురు హిందూ మహాసభల్లో పరిచయమైన వాళ్ళు. వీళ్ళకి హిందూ మతమన్నా హిందూ మత సంప్రదాయాలపైన చాలా ప్రేమ ఉండేది. అయితే మొదట్లో ఒక మహిళ వేషాధారంలో వెళ్లి గాంధీజీని చంపాలని ఆ నాథురామ్ గాడ్సే అనుకున్నాడు. దానికోసం నారాయణ ఆప్తే విష్ణు కర్కరే చేత 50 రూపాయలతో ఒక గుర్కాని కూడా తెప్పించాడు. ఆ గుర్కాలో వెళ్లి గాంధీని చంపాలి అన్నది నాథురామ్ ప్లాన్. కానీ అలా ఒక మహిళ వేషాధారంలో వెళ్లి గాంధీని చంపే చర్య భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటుందని ఆ నారాయణ ఆప్తే గాడ్సేకి చెప్పడంతో గాడ్సే ఆ ప్లాన్ ని విరమించుకొని ఆ రోజుల్లో కార్మికుల దుస్తులైన కాకి షర్టు, నీలిరంగు ప్యాంటును వేసుకొని నాథురామ్ గాడ్సే తన వెంట ఒక రివాల్వర్ ని తీసుకొని అలా తన వెంట నారాయణ ఆప్తే, విష్ణు కర్కరే కలిసి ఆ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి గాంధీజీని చంపడానికి గాంధీజీ ఉండే ఆ బిర్లా హౌస్ వద్దకి ఫైనల్ గా బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో దేవుని ఆశీర్వాదం కోసం ఆ బిర్లా ఆలయంలోకి వెళ్లి అక్కడ దేవుని ఆశీర్వాదం తీసుకొని తిరిగి బిర్లా హౌస్ కి తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆ రోజు వీళ్ళ లక్ష్యం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎలాగైనా సరే గాంధీని చంపాలి అనే ఒక లక్ష్యంతో బయలుదేరారు. అలా ఆ టెంపుల్ నుండి గాంధీ ఉండే బిర్లా హౌస్ దూరం దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఇంకా ఎవరికి సందేహం రాకుండా ఒక ప్లాన్ ప్రకారం 5 నిమిషాల తర్వాత అక్కడి నుండి నాథురామ్ కూడా బయలుదేరాడు. అలా నారాయణ ఆప్తే, విష్ణు కర్కరే గాంధీజీ ఉండే బిర్లా హౌస్ కి ముందుగా చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది సమయానికే నాథురామ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అయితే అక్కడ మునుపటి కంటే గాంధీ నివాసానికి ఎక్కువ మంది పోలీసు బలగాలు ఉన్నారు. ఎందుకంటే గాంధీని చంపడానికి ఇది మొదటిసారి కాదు. 1934 నుండి 1948 వరకు 14 సంవత్సరాల్లో దాదాపు 6 సార్లు గాంధీని చంపడానికి ప్రయత్నాలు జరిగాయి. 1934లో ఒకసారి, 1944 జులై సెప్టెంబర్లో 2 సార్లు, 1946 సెప్టెంబర్లో ఒక్కసారి, 1948 జనవరి 20న ఒకసారి ఇలా గాంధీని హత్య చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇందులో రెండింటిలో గాడ్సే ప్రమేయం ఉంది. చివరగా 1948 జనవరి 30న గాడ్సే గాంధీని చంపడంలో విజయం సాధించాడు. అలా నాథురామ్ గాడ్సే అలానే ఇంకో ఇద్దరు అక్కడికి చేరుకోగానే బిర్లా హౌస్ ప్రధాన ద్వారం వద్ద ఎక్కువ మంది పోలీసులు ఉండడాన్ని చూసి దొరికిపోతామన్న భయంతో భయపడ్డారు. కానీ పోలీసులు వాళ్ళని చెక్ చేయలేదు. దీంతో నాథురామ్ గాడ్సే తన జేబులో రివాల్వర్ని పట్టుకుని మహాత్మా గాంధీ గారి యొక్క ప్రార్థన సమావేశంలో అక్కడ ఉన్న ఆ గుంపులోకి ప్రవేశించాడు. వెంటనే నాథురామ్ గాడ్సేకి హెల్పర్లుగా ఉన్న ఈ విష్ణు కర్కరే, నారాయణ ఆప్తే కూడా గాడ్సేతో పాటు ఆ జనాల గుంపులోకి ప్రవేశించారు. ఇలా సాయంత్రం 5 గంటలైంది. కానీ గాంధీ ఇంకా ప్రార్థనా సమావేశానికి రాలేదు. 5 గంటలు దాటొస్తుంది, కానీ గాంధీ ఇంకా రాలేదు. దీంతో అక్కడ ఉన్న గాడ్సే తన ప్లాన్ ఫెయిల్ అవుతుందేమో అన్న సందిగ్ధంలో ఉన్నాడు. ఇంకా తర్వాత ఫైనల్ గా 5 గంటల 15 నిమిషాలకి గాంధీ తన ఇద్దరు కర్రలుగా పిలుచుకునే తన మనవరాలు వయసు ఉండే మను, అబా అనే 2 అమ్మాయిల భుజాలపై చేతులు వేసి నడుచుకుంటూ వస్తున్నారు. ఇంకా గాంధీ వెనకాల ఆయన పర్సనల్ అసిస్టెంట్ ప్యారేలాల్, ఆయన ప్రక్కన అలానే పర్సనల్ ఫిజిషియన్ సుశీల, అలానే సరళ, ఈమె ప్రతిరోజు గాంధీ గారికి మసాజ్ చేసే అమ్మాయి. ఇలా వీళ్ళు గాంధీ వెనకాల నడుచుకుంటూ వస్తున్నారు. అలా గాంధీ మెట్లు ఎక్కి ఉద్యానవనానికి చేరుకున్నాడు. అలా గాంధీ అక్కడ ప్రార్థనా ప్రాంగణంలోకి చేరుకోగానే అక్కడ ఉన్న జనాల గుంపును ఛేదించి నాథురామ్ గాడ్సే గాంధీ వద్దకి చేరుకొని గాంధీ కాళ్ళకి నమస్కరిస్తున్నట్లుగా ఆయనకి నమస్కరించాడు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న ఆ మను గాంధీతో, బాపు ప్రార్థనకి టైం అయింది, ఇంకా పదండి అని అంది. వెంటనే గాంధీకి నమస్కరిస్తున్న ఆ గాడ్సే తన జేబులో ఉన్న ఆ రివాల్వర్ని తీసి ఆ మనుని పక్కకి నెట్టి వెంటనే 3 బుల్లెట్స్ ని గాంధీ యొక్క బాడీలోకి దింపేశాడు. వెంటనే గాంధీ కింద పడిపోయాడు. అలా గాంధీని గాడ్సే కాల్చి చంపిన వెంటనే గాడ్సే పారిపోవడానికి కూడా ప్రయత్నించలేదు. అక్కడే నిలబడిపోయి ఉన్నాడు. అప్పుడు వెంటనే అక్కడ నిలబడి ఉన్న రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి దేవరాజ్ సింగ్ ఠాగూర్, అలానే అక్కడ ఉన్న యుఎస్ డిప్లొమేట్ హెర్బర్ట్ రైనర్, అలానే అక్కడ ఉన్న ప్రజలు, అలానే అక్కడ ఉన్న పోలీసులు కోపంతో గాడ్సేని పట్టుకున్నారు. అలా పోలీసులు గాడ్సేను అరెస్టు చేసి బిర్లా హౌస్ నుండి
తుగ్లక్ రోడ్లో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. ఇంకా గాంధీకి ఆ బుల్లెట్స్ తగిలిన వెంటనే గాంధీని ఆయన బిర్లా హౌస్లోకి తీసుకువెళ్లారు. అయితే నేను చేసిన ఇందిరాగాంధీ డెత్ మిస్టరీ వీడియో మీరు చూసి ఉంటే, ఆ రోజు ఇందిరాగాంధీని తన సొంత అంగరక్షకులే కాల్చి చంపినప్పుడు అక్కడ డాక్టర్ అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆమె ఎలా చనిపోయారో మీరు తెలుసుకునే ఉంటారు. గాంధీ విషయంలో కూడా ఇదే జరిగింది. గాంధీజీని కాల్చిన వెంటనే అక్కడికి డాక్టర్ని తీసుకువచ్చేసరికి ఆలస్యమైంది. దీంతో గాంధీజీ 5 గంటల 40 నిమిషాలకి తన చివరి శ్వాసను విడిచారు. దీంతో ఆయన మరణ వార్తతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అలా ప్రపంచంలోనే అహింసావాదిగా చరిత్రకెక్కిన గాంధీ యొక్క జీవిత కథ అలా ముగిసింది. అలా గాంధీజీని ఆ నాథురామ్ గాడ్సే చంపిన తర్వాత అతన్ని కోర్టులో 1948 మే 27న హాజరుపరిచారు. అయితే ఆ కోర్టులో జడ్జి ఆ నాథురామ్ గాడ్సేతో నువ్వు గాంధీజీని అసలు ఎందుకు చంపావు అని అడిగితే, అప్పుడు ఆ నాథురామ్ గాడ్సే నేను గాంధీజీని ఎందుకు చంపానో దానికి గల అసలు కారణాల్ని ఆ కోర్టులో దాదాపు 5 గంటల వరకు ఏకధాటిగా స్పీచ్ ఇచ్చాడు. అవేమిటంటే, భారత నుండి పాకిస్తాన్ని నిర్దాక్షిణంగా విడదీసి పాకిస్తాన్లో ఉన్న హిందువుల్ని తరిమి కొట్టడం, 17 ఆగస్టు 1947న కపటపూర్వకంగా పాకిస్తాన్ని ఇండియా నుండి విడదీశారు, గాంధీజీ తన శక్తితో దేశానికి స్వాతంత్రం తెచ్చారు అంటారు. అదే నిజమైతే బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ని మన దేశం నుండి విడదీస్తుంటే ఎందుకు ఆపలేకపోయారు? నా దృష్టిలో గాంధీ యొక్క అనుచరులది ఒకటే వ్యూహం. గాంధీ ఎలా చెబితే వాళ్ళు కూడా అలానే చేస్తారు. అలా గాంధీ నిర్దాక్షిణంగా పాకిస్తాన్ని నా దేశం నుండి విడదీసిన వెంటనే పంజాబ్, బంగ్లా, పాకిస్తాన్లో నివసిస్తున్న హిందువుల గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. దేశాన్ని ముక్కలు చేసి ఒక మతపరమైన ముస్లిం దేశానికి తెరలేపారు. పాకిస్తాన్ ఏర్పడ్డాక పాకిస్తాన్లో ఉన్న హిందువుల గురించి, అక్కడ హిందువులు అనుభవిస్తున్న దుర్భరమైన జీవితం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గురించి ఏ కొంచెం కూడా ఆలోచించలేదు. పైగా పాకిస్తాన్లో ఉన్న కోట్లాది మంది హిందువుల్ని వాళ్ళు పాకిస్తాన్ వదిలి ఇండియాకి రాకూడదని ప్రకటించింది. అలా అప్పుడు పాకిస్తాన్లో ఉన్న హిందువులు అక్కడ ముస్లింల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి అక్కడ అతి దారుణమైన దుర్భరమైన జీవితాన్ని అనుభవించారు. అలా పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే పాకిస్తాన్లో ఉన్న హిందువుల మీద అత్యంత దారుణమైన హత్యలు, మానభంగాలు జరిగేవి. 15,000 మంది హిందువుల్ని అక్కడ ముస్లింలు అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు. వేలాది మంది హిందూ మహిళల్ని వాళ్ళ ఒంటి మీద బట్టలు తీసేసి వాళ్ళని నగ్నంగా అక్కడ ఊరేగించారు. అంతేకాదు, ఆ హిందూ మహిళల్ని నగ్నంగా ఊరేగించి వాళ్ళని పశువుల్ని అమ్మినట్లు సంతలో అమ్మారు. దీంతో అది భరించలేక పాకిస్తాన్లో ఉన్న లక్షలాది మంది హిందువులు అక్కడ వాళ్ళ ఆస్తులు, ఇల్లు వదిలి వాళ్ళ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని అక్కడ నుండి పారిపోవాల్సి వచ్చింది. అలా వారి సంఖ్య 1,00,000, 2,00,000 కాదు. వాళ్ళు వాళ్ళ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని అక్కడ నుండి బారులు తీరి మన ఇండియాకి వస్తున్న గుంపు దాదాపు 40 కిలోమీటర్ల పొడవు ఉంది. అలా అక్కడ హిందువులు ముస్లింల చేతుల్లో అలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న వాటిని చూసి నా రక్తం మరిగిపోయింది. నాకు అది గుర్తుకు వచ్చినప్పుడల్లా నా రక్తం సలసలా మరిగిపోయేది. అలా పాకిస్తాన్లో హిందువుల మీద జరిగే అతి క్రూరమైన ఆఘాయిత్యాల్ని నివారించడానికి భారత ప్రభుత్వం ఏ చర్యలు కూడా చేపట్టలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీజీ ఎంత చెబితే అంత గాంధీజీ యొక్క కనుసైగల్లోనే నడిచేది. హిందువుల మీద అత్యాచారాలు ఆపమని భారత ప్రభుత్వం పాకిస్తాన్కి విన్నపం చేయడం కానీ, లేదా పాకిస్తాన్లో ఉన్న హిందువుల మీద అత్యాచారాలు జరిపితే ఇక్కడ ఉన్న ముస్లింలని కూడా పాకిస్తాన్కి పంపించేస్తామని కనీసం పాకిస్తాన్ని అప్పుడు భారత ప్రభుత్వం అలా బెదిరించిన హిందువుల మీద పాకిస్తాన్లో అలా అత్యాచారాలు కొద్దో గొప్ప ఆగి ఉండేయేమో. కానీ ఇవేమీ భారత ప్రభుత్వం చెయ్యలేదు. ఎందుకంటే భారత ప్రభుత్వం పూర్తిగా గాంధీజీ కనుసైగల్లోనే నడిచేది. గాంధీజీ ఎంత చెబితే అంత అప్పుడు ఇండియాని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసేది. గాంధీజీ ఏమో పూర్తి భిన్నమైన వైఖరితో ఉండేవారు. గాంధీజీ పాకిస్తాన్ని ఇండియా నుండి విడగొట్టింది కాక పాకిస్తాన్లో ఉన్న హిందువుల మీద ముస్లింలు చేస్తున్న అఘాయిత్యాల్ని చూస్తూనే ఉన్నారు. కానీ గాంధీజీ వాటిని ఆపడానికి ఏమాత్రమైన ప్రయత్నాలు చెయ్యకపోగా, పైగా పాకిస్తాన్లో ఉన్న హిందువుల మీద జరుగుతున్న ఆఘాయిత్యాల గురించి రాస్తున్న ఆ వార్తాపత్రికల్ని విమర్శించి హిందూ ముస్లింల మధ్య భేదాలు సృష్టించే వార్తాపత్రికగా వాటిని ముద్ర వేశాడు. అలా ప్రజల్లోకి వాస్తవాల్ని తీసుకువెళ్తున్న ఆ వార్తాపత్రికలపైన అనేకపరమైన కేసులు నమోదు చేసి అక్కడ జరుగుతున్న అఘాయిత్యాల్ని రాస్తున్న ఆ వార్తాపత్రికల్ని అవి ఆ సంఘటనల్ని ప్రచురించకుండా చేసేలాగా చేశాడు. అలా పాకిస్తాన్లో హిందువులపై ఆ విధమైన ఊచకోత జరుగుతున్న పాకిస్తాన్కి వ్యతిరేకంగా లేదా ముస్లింలకు వ్యతిరేకంగా గాంధీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవన్నీ చూశాక ఇంకా గాంధీ మీద ఉన్న గౌరవం నాకు పోగా అసలు ఇటువంటి వ్యక్తి ఇంకా ఉండకూడదు అనే భావన నాలో కలిగింది. అలా పాకిస్తాన్లో ముస్లింల చేతుల్లో అక్కడ హిందూ జాతి, హిందూ సంస్కృతి అలా అతి దారుణంగా నాశనం అవడానికి ముఖ్య కారణం గాంధీజీయే. గాంధీజీ అప్పుడు సరైన రాజకీయ చర్యలు చేపట్టి ఉంటే అలా అప్పుడు అతి దారుణమైన హిందూ సంహారం జరిగి ఉండేది కాదు.
చరిత్రలో ఎప్పుడూ హిందువులు ఇంతటి ఊచకోతకి గురి కాలేదు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ముస్లింల సమస్యల్ని పరిష్కరించే సమయంలో గాంధీజీ హిందూ ప్రజల మనోభావాల్ని ఎన్నడూ గౌరవించలేదు. గాంధీజీ తెచ్చిన అహింసా ముసుగులో గాంధీజీ ముస్లింల పక్షానే పాకిస్తాన్ని ఎప్పుడూ వెనకేసుకొని వచ్చేవారు. అంతేకాదు, ఒక పక్క హిందువుల్ని పాకిస్తాన్లో ముస్లింలు ఊచకోత కోస్తుంటే గాంధీజీ అవేమీ పట్టించుకోకపోగా పైగా ముస్లింల పక్షానే మాట్లాడుతూ ఒక ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఆ దీక్ష ఏమిటంటే, పాకిస్తాన్ నుండి తరిమివేయబడి ఢిల్లీలోని మసీదుల్లో ఆశ్రయం పొందుతున్న హిందువుల్ని ఖాళీ చేయించాలని ఆ నిరాహార దీక్ష చేసి ఆ మసీదుల్లో ఆశ్రయం పొందుతున్న హిందువుల్ని నిర్దాక్షిణంగా ఖాళీ చేయించాడు. ఈ సంఘటన జరిగిన రోజున నేను ఢిల్లీలో ఉన్నాను. అవి బాగా చలికాలం రోజులు, బాగా వర్షాలు కూడా పడుతున్నాయి. అలా పాకిస్తాన్ నుండి తరిమివేయబడ్డ హిందువులు కట్టుబట్టలతో భారతదేశానికి వచ్చారు. నిలువ నీడ కూడా వాళ్ళకి లేదు. అయినా సరే ఆ వర్షంలో, ఆ తీవ్రమైన చలిలో పసిపిల్లలతో సహా ఆ మసీదుల్లో ఆశ్రయం పొందుతున్న హిందువుల మీద కనీసం జాలి కనుకరం కూడా లేకుండా వాళ్ళని నిర్దాక్షిణంగా అక్కడ నుండి ఖాళీ చేయించాడు గాంధీజీ. పోనీ వాళ్ళకి వేరే ఆశ్రయమన్నా చూపించాడా అంటే అది కూడా చేయలేదు. పాపం వాళ్ళలో కొంతమంది అయితే గాంధీజీ నివాసమైన విలాసవంతమైన బిర్లా హౌస్కి చేరుకొని తమకి ఆశ్రయం కల్పించమని గాంధీని ప్రాధేయపడి వేడుకున్నారు. కానీ గాంధీ మనస్సు అప్పుడు కూడా ఏమాత్రం చెలించలేదు. ఎంతటి కఠోరమైన వ్యక్తి మనసైనా హిందువులకి జరుగుతున్న ఇంత దారుణమైన పరిస్థితి చూసి వాళ్ళ మనస్సు కరిగిపోయి ఉండేది. కానీ గాంధీ మనస్సు ఏమాత్రం చెలించలేదు. పైగా వాళ్ళందర్నీ తన నివాసం వద్ద నుండి తరిమివేశాడు. ఇది కల్లారా చూసిన నేను తట్టుకోలేకపోయాను. నా మనస్సు చెలించిపోయింది, నా రక్తం మరిగిపోయింది. ఇంకా మరో పక్క పాకిస్తాన్లో అక్కడ హిందువుల ఆలయాల్ని అక్కడ నిర్దాక్షిణంగా కూల్చివేశారు. అక్కడ ఏ ఒక్క హిందూ గుడి కూడా సురక్షితంగా లేదు. వాటన్నింటినీ ధ్వంసం చేశారు. అక్కడ ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన పాకిస్తాన్ నుండి తరిమివేయబడ్డ హిందూ శరణార్థులు కల్లారా వాటిని చూశారు. తమ హిందూ దేవాలయాలపై అక్కడ ముస్లింలు చేస్తున్న అరాచకాల్ని వాళ్ళు కల్లారా చూశారు. ఇలా పాకిస్తాన్ నుండి తరిమివేయబడి ఢిల్లీకి వచ్చిన శరణార్థులకు నిలువ నీడ లేనప్పుడు భారతదేశంలో ఖాళీగా ఉన్న మసీదుల్లో వాళ్ళు ఉంటే తప్పేమిటి? ఇలాంటి పరిస్థితుల్ని కల్పించింది ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? అలా వచ్చిన హిందూ శరణార్థులు ఇక్కడ గడ్డగట్టించే చలిలో చెట్ల క్రింద, రోడ్ల మీద అలా వణుకుతూ సహజీవనం సాగిస్తున్న వాళ్ళని చూసి గాంధీ మనసు ఏమాత్రం చెలించలేదు. పాకిస్తాన్లో ఉన్న హిందూ దేవాలయాల్ని హిందువులకు అప్పగించాలని అప్పుడు గాంధీ ఎందుకు కోరలేదు? పైగా ఇండియాలో మసీదుల్లో ఆశ్రయం పొందుతున్న హిందువుల్ని ఖాళీ చేయించాడు గాని వాళ్ళకి ఇంకో ఆశ్రయం మాత్రం చూపించలేదు. దీన్ని బట్టి చూస్తే గాంధీ అహింసావాదం ఒక పచ్చి బూటకమని నాకిక్కడ క్లియర్గా అర్థమైంది. అంతేకాదు, రాణా ప్రతాప్, శివాజీ మహారాజు, గురు గోవింద్ సింగ్ లాంటి గొప్ప వాళ్లను తప్పుదారి పట్టిన దేశభక్తులు అని ఖండించి గాంధీజీ తన అహంకారాన్ని బయట పెట్టుకున్నాడు. గాంధీ హింసాత్మక ఒక శాంతి కామకుడు. సత్యం మరియు అహింస పేరుతో దేశంపైకి చెప్పలేనటువంటి విపత్తులు తెచ్చాడు. ముస్లింలేమో మతోన్మాదులుగా మారారు. ఇలా అతని ముస్లింల చివరి అనుకూల నిర్ణయాలు, అతని నిరాహార దీక్షలు పరాకాష్ఠకి చేరడంతో గాంధీని తక్షణమే అంతం చేయాలని నన్ను పురుగొలిపాయి. అతను ఏది చెబితే అదే కాంగ్రెస్కి వేదం. సింధువులోని హిందువులను మతపరమైన తోడేళ్లకు విసిరేశాడు. కరాచీ, కాశ్మీర్, సుక్కు అలానే ఇతర ప్రాంతాల్లో అనేక అల్లర్లు చెలరేగాయి. అన్ని చోట్ల హిందువులు మాత్రమే బాధలు అనుభవించారు. 1946 ఆగస్టు నుండే ముస్లింల లీగు యొక్క ప్రైవేటు గ్రూపులు హిందువులపై ఊచకోత ప్రారంభించాయి. హిందువుల రక్తం బెంగాలు నుండి పాకిస్తాన్లో ఉన్న కరాచీ వరకు ఏరులై పారింది. జాతీయవాదం, సౌమ్యవాదం గురించి గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ రహస్యంగా పాకిస్తాన్ని అంగీకరించింది. జిన్నా మాటలు విని అతను ఎంత చెబితే అంత పాకిస్తాన్లో ఉన్న హిందువుల మీద అరాచకాలు ప్రారంభించారు. దేశంలో మూడింత ఒక వంతు భూమి పాకిస్తాన్ అనే ఒక విదేశీ భూమిగా మారిపోయింది. అలా 30 సంవత్సరాల్లో వివాదరహిత అల్లర్లు నియంత్రిత తర్వాత గాంధీ సాధించింది ఇదే. కాంగ్రెస్ పార్టీ దీనినే స్వాతంత్రం అని పిలుస్తుంది. సో మన దేశం నుండి పాకిస్తాన్ని విడదీసి ముస్లింలకి ఒక సపరేట్ దేశాన్ని గాంధీజీ ఇచ్చినా కూడా గాంధీ చనిపోయిన తర్వాత ఆయన యొక్క అస్థికల్ని పాకిస్తాన్లో ఉన్న సింధు నదిలో కలపడానికి ఎంత ప్రయత్నించినా పాకిస్తాన్ మాత్రం ఆ అస్థికల్ని సింధు నదిలో కలపడానికి అంగీకరించలేదు. సో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మనం. అంతేకాదు, 1947లో పాకిస్తాన్ ఇండియా నుండి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ భారత్లో ఉన్న కాశ్మీర్లో కొంత భాగాన్ని కుట్రపూర్వితంగా ఆక్రమించుకుంది. దానికి పరిహారంగా పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశానికి 55,000 కోట్ల రూపాయలని చెల్లించాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆక్రమించుకున్న ఆ భూభాగం భారత ప్రజలది. అది భారత ప్రజలకే దక్కుతుంది. కానీ ఒకే ఒక్క వ్యక్తి
నేను దీక్ష చేస్తాను అని మంకు పట్టుపట్టి భారత ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసినందుకు భారత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన 55,000 కోట్ల రూపాయల్ని గాంధీజీ దీక్ష చేశాడని, ఆ 55,000 కోట్ల రూపాయల నిర్ణయాన్ని పాకిస్తాన్ భారత్కి కట్టనవసరం లేదని భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అప్పుడే నాకు అనిపించింది, గాంధీ పాకిస్తాన్ పక్షవాతం ముందు దేశ ప్రజల మనోభావాలకి విలువ లేదు అని. అందుకనే ముంబైకి చెందిన ఒక నేషనల్ పత్రిక 17 జనవరి 1947న తన పత్రికలో ఇలా రాసింది: దేశ ప్రజలను కిరాతకంగా హతమార్చిన పాకిస్తాన్ దేశానికి ఎదురు డబ్బులు ఇచ్చే కిరాతక చర్యల్ని మేము సమర్థించలేము. అసలు ఇది ఎక్కడ రూల్ అని నేషనల్ పత్రిక ఏకంగా తన పత్రికలో అలా రాసింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు మన దేశ దౌర్భాగ్యం అప్పుడు ఎలా ఉందో. ఇలా ముస్లింలు స్వాతంత్రం యానికి విరుద్ధంగా ఉన్నారు. అయినా గాంధీ అప్పుడు పాకిస్తాన్ పక్షానే మాట్లాడేవారు. ఆయన్ని ఎదురించే శక్తి దేశంలో ఎవరికీ లేదు. గాంధీజీ ఎంత చెబితే దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసేది. ఇలా అటువంటి పరిస్థితుల్లో హిందువుల్ని ముస్లింల అత్యాచారాల నుండి కాపాడడానికి నాకు ఒకే ఒక్క ఉపాయం మిగిలిపోయి ఉంది. అదే గాంధీజీని చంపడం. దేశంలో ఉన్న హిందువుల్ని కాపాడుకోవాలి అంటే గాంధీని చంపడం తప్ప మరొక మార్గం లేదు. గాంధీజీని జాతిపిత అంటారు, కానీ ఆయన దేశానికి తండ్రి పాత్ర పోషించడంలో చాలా దారుణంగా విఫలమయ్యాడు. దయా దాక్షిణ్యం లేకుండా దేశాన్ని 2 ముక్కలు చేశాడు. అసలు ఆయన మనస్ఫూర్తిగా విభజనకి వ్యతిరేకంగా నిలబడినట్లయితే అప్పుడు మన దేశం అలా 2 ముక్కలు అయ్యేది కాదు. లక్షలాది మంది హిందువుల ప్రాణాలు పోయేవి కావు. ఎందుకంటే దేశంలో చాలా శాతం మంది విభజనకి వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ గాంధీ దేశాన్ని మోసం చేశాడు. అలా ఆయన పాకిస్తాన్కి జన్మనిచ్చిన ఆ దేశానికి జాతిపిత అవుతాడేమో కానీ హిందుస్థానుగా పిలువబడే భారతదేశానికి కాదు. అలా జాతిపిత అని పిలుచుకుంటూ దేశంలో ఉన్న హిందువుల ఊచకోతకి కారణమై నా దేశాన్ని ముక్కలు చేసిన అలాంటి వ్యక్తిని హత్య చేయడం నా దేశ పుత్రుడిగా గౌరవంగా భావించి అలా గాంధీ హత్యకు పూనుకున్నాను. నాకు తెలుసు గాంధీని చంపిన తర్వాత నన్ను చంపేస్తారు అని. కానీ గాంధీజీ లేకపోతే దేశం బాగుపడుతుంది, దేశ రాజకీయాలు బాగుపడతాయి. నేను గాంధీజీని కాల్చే ఒక్కో బుల్లెట్ దేశంలో లక్షలాది మంది హిందువులని పొట్టన పెట్టుకున్న వాళ్ళ యొక్క రక్తంతో తడిసినదిగా నేను భావిస్తాను. పైకి కనపడనటువంటి నేరస్తుల్ని శిక్షించడానికి ఎటువంటి చట్టాలు లేవు. అందుకని నేను అతని మీద ఇలాంటి కాల్పులు జరిపి చంపాల్సి వచ్చింది. నా మీద ఎటువంటి దయ చూపాలని మిమ్మల్ని నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే నేను గాంధీని చంపిన తర్వాత కూడా నేను పారిపోవడానికి ప్రయత్నించలేదు. నేను పారిపోవాలనే ఆలోచన కూడా నేను ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే బహిరంగమైన కోర్టులో నా యొక్క ఆలోచనల్ని బయట పెట్టాలనేది నా కోరిక. ఇలా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నేను చేసింది కరెక్టేనని చరిత్ర పట్ల నిజాయితీ గల రచయితలు అంచనా వేస్తారు. దేశ ప్రజలకి అర్థమవుతుంది. భవిష్యత్తులో ఏదో ఒక రోజు నేను ఇప్పుడు చేసిన ఈ యొక్క పని యొక్క విలువని వాళ్ళు తెలుసుకుంటారు. నేను చేసిన ఈ పనిని తప్పు పట్టినా నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు తెలుసు నేను చేసింది రైటేనని. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ప్రజలకి అర్థమవుతుంది నేను చేసిన ఈ పని మన దేశం మంచి కోసమేనని. ఇలా గాంధీని చంపడానికి గల అసలు కారణాల్ని ఆ నాథూరామ్ గాడ్సే ఆ కోర్టులో దాదాపు 5 గంటల వరకు ఏకదాటిగా స్పీచ్ ఇచ్చాడు. కానీ కోర్టు ఆ స్పీచ్ని బయటికి రాకుండా బ్యాన్ చేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ స్పీచ్ మీద ఉన్న బ్యాన్ని తీసేశారు. అప్పుడు వై ఐ కిల్డ్ గాంధీ అనే బుక్కులో ఆ స్పీచ్ గురించి క్లియర్గా రాశారు. ఇంకా తర్వాత కోర్టు నాథూరామ్ గాడ్సేని 15 నవంబర్ 1949న అతనికి ఉరిశిక్ష విధించింది. అయితే కోయినాల్డ్ ఎల్స్టే అనే ఒక ఫేమస్ రైటర్ రాసిన గాంధీ అండ్ గాడ్సే అనే బుక్ ప్రకారం అంబేద్కర్ గారికి గాంధీ ఐడియాలజీ అంటే పెద్దగా నచ్చేవి కాదని, అంబేద్కర్ గారు గాడ్సే గారికి ఆయనకి మరణ శిక్షకి బదులుగా లైఫ్ సెంటెన్స్ పడేలాగా అరేంజ్ చేస్తానని చెప్పారని కోయినాల్డ్ ఎల్స్టే తన బుక్లో రాశాడు. అంతేకాదు గాంధీజీ యొక్క నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఒక మిస్గైడెడ్ యాక్టివిస్ట్గా గాడ్సేని చూపించి ఆయనకి మరణ శిక్ష పడకుండా చేయవచ్చని అనుకున్నారని, అప్పుడు గాడ్సే నా పైన ఎలాంటి దయ చూపించవద్దు అని అంబేద్కర్ గారికి చెప్పారు అని కోయినాల్డ్ ఎల్స్టే తన బుక్లో రాశారు. ఇప్పుడు నేను చనిపోవడం ద్వారా గాంధీ యొక్క నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్ కూడా చనిపోతుంది అని, అది ప్రజలకు అర్థమవ్వాలి అని చెప్పాడు. ఇలా గాంధీ చావుతో అయినా ప్రజలు ఫైట్ చేయడం మొదలు పెడతారు అని, అలా ప్రజలకి ఫైటింగ్ అలవాటు అవుతుంది అని గాడ్సే ఆలోచన. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే అంబేద్కర్ గారు గాడ్సేకి ఉరిశిక్ష బదులుగా జీవిత ఖైదు పడేలాగా అరేంజ్ చేస్తానని అంబేద్కర్ గారు స్వయంగా చెప్పినట్లుగా గాంధీ అండ్ గాడ్సే అనే బుక్లో, అలానే వై ఐ కిల్డ్ మహాత్మా అనే బుక్లో ఇవి కోయినాల్డ్ ఎల్స్టే రైటర్ రాసిన ఒక కథనం మాత్రమే. నిజంగానే అంబేద్కర్ గారు స్వయంగా గాడ్సేకి ఉరిశిక్ష పడకుండా జీవిత ఖైదు పడేలాగా అరేంజ్ చేస్తానన్న మాట నిజంగా వాస్తవమా అవాస్తవమా అన్న విషయం, అంటే అంబేద్కర్ గారు గాడ్సేకి ఉరిశిక్ష పడకుండా జీవిత ఖైదు పడేలాగా అరేంజ్ చేస్తానన్న మాట నిజమే అనడానికి దానికి అధికారికంగా ఇప్పటి వరకు ఎక్కడ ఖచ్చితమైన ఆధారాలు లేవు. అలానే కోర్టు రికార్డ్స్లో కూడా ఎక్కడా లేవు. అది ఒక రైటర్ రాసిన ఒక కథనం మాత్రమే.
ఇది మనం ఇక్కడ గ్రహించాలి. డియర్ ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ ఏమిటంటే మహాత్మా గాంధీ గారిని గాడ్సే అలా చంపడం కరెక్ట్ కాదు. మాట్లాడి చర్చించుకోవాలి కానీ అలా ప్రాణం తీయడం మాత్రం తప్పే. గాడ్సే ఎలాగైనా చేసింది తప్పే, అది ముమ్మాటికి తప్పే. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చేసింది తప్పో ఒప్పో అనేది మనం గాడ్సే ఒక్కడు చెప్పిన మాట విని మనం గాంధీ గారిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గాంధీ గారు అలా అప్పుడు చేశారు అని కేవలం కొన్ని ఆర్టికల్స్, కొన్ని పుస్తకాల్లోనే అలా రాయబడి ఉన్నాయి. వాటికి ఎలాంటి ఫిజికల్ ఎవిడెన్స్ కూడా లేవు. అంటే గాంధీ గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఆ పుస్తకాల్లో అలా రాసి ఉండవచ్చు. సో వాళ్ళు కావాలని అలా రాశారో లేదా అవి నిజాలో అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వాటికి ఫిజికల్ ఎవిడెన్స్ అనేవి లేవు కాబట్టి. సో యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్లు గాంధీ గారి మీద ఈ ఆర్టికల్స్ చూపిస్తూ అవి నిజాలు అని చెబుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గాడ్సే చెప్పిన మాటల ఆధారంగా మనం గాంధీ గారిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన స్వాతంత్ర సమరంలో హిందూ ముస్లింలను చివరి వరకు వాళ్ళని ఒకటిగా ఐక్యతగా ఉంచాలని ఆయన చివరి వరకు నిరంతరం కృషి చేశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.